కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు. ఈనాటి మన చెప్పాలని ఉందిలో కర్మ సిద్ధాంతం అన్న ఒక ఉన్నతమైన ఆసక్తికరమైన విషయం గురించి వేదాంత, ఆధ్యాత్మిక, మత విశ్వాస కోణాలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది కూడా. నేను ఎంతో ఆలోచించి రాసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఆర్టికల్ని నా స్వరంతో రికార్డ్ చేసి మీ ముందు ఉంచబోతున్నాను. కనుక ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గంభీరమైన ఈ విషయంలోకి ప్రవేశించి సాధ్యమైనంత వివరంగా మాట్లాడుకుందాం. అంశం పేరు మరోసారి కర్మ సిద్ధాంతం. సిద్ధాంతం అన్నది పండితులచే, ఋషులచే శాస్త్రీకరింపబడిన, సిద్ధాంతీకరింపబడిన ఒక మహోన్నతమైన మాట. అంత పెద్ద మాట గురించి 4 మాటలు మాట్లాడుకోబోయే ముందు ఒక మామూలు మనిషిలా తేలికైన దైనందిన జీవితంలో మనం చూస్తున్నా, వింటున్నా జీవిత సన్నివేశాలు, ఘటనలు, సంఘటనలు, వీటిని బేస్ చేసుకొని కొంత ఉపోద్ఘాతాన్ని తయారు చేసుకొని ఆ విధంగా ఒక మార్గాన్ని నిర్మించుకొని ముందుకు సాగిపోదాం. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు కొన్ని ఆలోచనలు వస్తుండేవి. ఆ ఆలోచనలు నాకే కాదు, బహుశా అందరికీ వస్తుంటాయని నేను అనుకుంటున్నాను. అవి ఏమిటి అంటే, మనుషులందరూ ఒకటే అయినప్పుడు, ప్రకృతి దృష్టిలో, దేవుని దృష్టిలో అందరూ సమమే అయినప్పుడు ఈ జీవితాల్లో ఇంతటి వైవిధ్యం ఎందుకు? ఒకడు నిరుపేద కడుపున పుడితే మరొకడు టాటా బిర్లాల వంశంలో పుడుతున్నాడు. ఒకడు అష్టైశ్వర్యాలలో మునిగి తేలుతూ సుఖపడిపోతుంటే మరొకడు తినటానికి తిండి కూడా లేక కడుపు మార్చుకుంటున్నాడు. ఒకడు పండితుడో సైంటిస్టో అయితే మరొకడు పొట్టకొస్తే అక్షరం ముక్కలేని పామరుడు అవుతున్నాడు. ఒకడు సద్గుణ సంపన్నుడై మంచి పనులు చేస్తుంటే మరొకడు దొంగో హంతకుడో అయి జీవితకాలం అంతా జైల్లో మగ్గుతున్నాడు. ఎందుకిలా అని అనిపిస్తుంది. అంతేకాదు, ఒక్కోసారి మంచివాడికే కష్టాలు ఎక్కువ. చెడ్డవాడు ఎన్ని చెడ్డ పనులు చేసినా, ఎందరిని ముంచి ఎన్ని ఆస్తులు కొల్లగొట్టి సుఖంగా జీవితం గడుపుతున్నా వాడికి ఏ శిక్ష పడదు. నాగ్గా చట్టానికి దొరకకుండా తప్పించుకుంటాడు. ఇదేంటి? ఇది అన్యాయం కదా. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కదా. వాడు మంచిగా నిక్షేపంగా ఉండి అమాయకుడు శిక్షకు గురి కావటం ఏంటి? ఆ దేవుడికి కూడా ఇంతటి పక్షపాతమా? పాపులను ఎందుకు శిక్షించడు? పుణ్యపురుషులకు, భక్తులకు, సహృదయులకే పరీక్షలు పదే పదే పెడుతుంటాడెందుకు అని ఇలా ఎన్నో సందేహాలు ప్రశ్నల రూపంలో నా మస్తిష్కంలో చేరేవి. ఒక్కోసారి దేవుడు సన్మార్గులకు కాకుండా దుర్మార్గులకు కొమ్ము కాస్తాడా అని కోపం వచ్చి దేవుడి ఉనికినే ప్రశ్నించేదాన్ని. అయితే పెరిగి పెద్దవుతూ కొంచెం జ్ఞానోదయం కలుగుతూ వచ్చాక నా ప్రశ్నలకు, నా సందేహాలకు అన్నింటికీ సమాధానం ఒకే ఒక్క మాటలో దొరికింది. అదే కర్మ. అది ఒక సిద్ధాంతంగా మనసులో రూపుదిద్దుకొని దాన్ని కొంతైనా వంట పట్టించుకోవటం జరిగాక దీని వెనక ఇంత ఉందా అని అనుకున్నాను. ఇప్పుడు కర్మ అంటే ఏంటో దాని గురించి మాట్లాడుకుంటూ అసలు విషయానికి వద్దాం. కర్మ అంటే పని. అది పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు. సత్యకర్మ అంటేనేమో మనిషి విధిగా చేయాల్సిన పనులు. దీని గురించి మరింత వివరంగా తర్వాత మాట్లాడుకుందాం. ఇలా కర్మలు ఏ రకమైనా కావచ్చు, అన్నీ కర్మగానే పిలువబడతాయి. కర్మ సిద్ధాంతం అంటే ఏమిటంటే, మనిషి చేసే ప్రతి పనికి ఫలితం అనేది ఉంటుంది కదా. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. ఇలా వీటిని మనిషి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. తప్పించుకోవటం అనేదే సాధ్యం కాదు అని చెప్తుంది. ఇదే మన భారతీయ తత్వశాస్త్ర సూత్రం, మన హిందూ మత విశ్వాసం అయింది. ఫలితం అనే సూత్రంపై ఆధారపడి కారణం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మరో రకంగా విభజన చేస్తే కర్మలు 3 రకాలు. 1 సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే
పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించటం. ప్రారబ్ధ కర్మ అంటే ప్రస్తుత జన్మలో అనుభవించటానికి సిద్ధంగా ఉన్న కర్మలు. ఆగామి కర్మ అంటే వచ్చే జన్మలో అనుభవించబోయే ఈ జన్మ బాపతు పనుల కర్మలు. అంటే దీనివల్ల ఏం తెలుస్తున్నది అంటే ఏ జన్మలో చేసిన కర్మ ఫలితాన్ని ఆ జన్మలో అనుభవించటం కాదు, ఆ లెక్క అక్కడితో అయిపోదు, జన్మ జన్మల వరకు వెంటబడి వేధిస్తూ ఉంటుంది అని. కర్మ ఫలితాన్ని ఎంతటి వాడైనా ఆఖరికి ఆ దేవుడే అయినా అనుభవించి తీరాల్సిందే. ఇలా అంటున్నానని చెడు కర్మలకు చెడు ఫలితం గురించి మాత్రమే నేను చెప్పటం లేదు. మంచి కర్మలు చేసిన వాడు మంచి ఫలితాన్ని కూడా అనుభవిస్తాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా మనకు జీవితంలో తారసపడితే మనం ఏమంటాం? వాడికేంరా, పట్టిందల్లా బంగారం, బాగా కలిసి వస్తోంది, అదృష్టవంతుడు, వద్దంటే డబ్బు అన్నట్టుంది వాడి పని అని. ఆ అదృష్టం, ఆ కలిసి రావటం అనేదే పూర్వజన్మలో అతను లేక ఆమె చేసిన మంచి కర్మల ఫలితం. ఈ విషయాన్ని మరింత గట్టిగా నమ్మేవాళ్ళు దుష్కర్మకు సంబంధించి ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే పట్టి కొడుపుతాయి, ఒకరిని బాధ పెడితే, ఒకరికి అన్యాయం చేస్తే చెడు ఫలితాన్ని అనుభవించి తీరతాడు ఏదో ఒక రూపంలో అని అంటారు. అది కొంతవరకు నిజమే కావచ్చు. ఎవరు ఎలా నమ్మితే అలా. అనుభవించటం మాత్రం ఖచ్చితం. తత్వజ్ఞానం ఈ విషయాన్ని వేదాంత పరంగా తత్వగేయం రూపంలో స్పష్టంగా చెప్పింది. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీతోటి సిసలుగా ఫలితమ్ము అనుభవించుట తథ్యమన్నా అని. ఈ భయం కడుపులో ఉంటే మనిషి తప్పు చేయటానికి భయపడతాడు. న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నా లేకపోయినా కర్మ సిద్ధాంతం మీద మాత్రం తప్పక నమ్మకం ఉండేలా చేస్తాయి అనుభవాలు. మరో విషయం ఏమిటంటే కర్మ సిద్ధాంతాన్ని గురించిన ఎరుక, జ్ఞానం ఉండటం వల్ల మనిషి తప్పులు, పాపకార్యాలు చేయటానికి భయపడతాడు. ఎవరూ చూడటం లేదు కదా అని తప్పు చేస్తే ఎవరు గమనించినా గమనించకపోయినా ఆ పైవాడు చూస్తున్నాడని, ఇప్పటికిప్పుడో రేపో ఎల్లుండో లేక నెలకో సంవత్సరానికో ఆ పాప ఫలితాన్ని కర్మరూపంలో వెనక్కి పంపుతాడని, అది జన్మ జన్మల వరకు వెంటబడి వేధిస్తుందని, అప్పుడు ఆ బాధను అనుభవించలేక చావాలని భయపడతాడు. ఆ భయంతో మళ్ళీ మరోసారి తప్పు చేయటానికి అతని మనసు వెనక ముందు ఆడుతుంది. ఆ విధంగా కూడా ఈ కర్మ సిద్ధాంతం అడ్డుపడి చెడు పనులు చేయకుండా పోలీసుల బాధితులకు రక్షణ కల్పిస్తుంది. చట్టం నుంచి తప్పించుకున్నా కర్మ నుంచి తప్పించుకోలేను అన్న విషయబోధన కారణంగా సమాజంలో నేరాలు, ఘోరాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇకపోతే కర్మలు సకర్మ, వికర్మ, అకర్మ అని 3 భాగాలుగా చేస్తే సకర్మ అంటే మంచి పనులు, వికర్మ అంటే చేయకూడని పనులు అంటే తప్పుడు పనులు, అకర్మ అంటే విధిగా బాధ్యతగా చేయాల్సిన పనులు. అవి చేయకపోవటం కూడా తప్పే అని, అవి కూడా దుష్ఫలితం రూపంలో వెంటాడి వేధిస్తాయని కర్మ సిద్ధాంతం చెప్తోంది. ఇందాక మనం సత్యకర్మ అనుకున్నామే, అదే ఇది. మనిషి పుట్టిన ప్రతి వాడికి కొన్ని ధర్మాలు ఉంటాయి. బ్రహ్మచారిగా నిష్ఠగా ఉండటం, గృహస్థుగా భార్యాబిడ్డలను ప్రేమగా చూసుకోవటం, వృద్ధులైన తల్లిదండ్రులకు సేవ చేయటం, స్వర్గస్థులైన పెద్దలకు అపరకర్మలు విధిగా నిర్వర్తించటం, దేశ పౌరుడిగా సమాజ దేశ బాగుకు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించటం, ఇలా అనేకం ఉంటాయి. వీటిని అకర్మలు అంటారు. ఈ ఫలితాలు కూడా దేనికి ఏది అన్నది దానికంతా ఒక లెక్క ఉంటుంది. హింస చేస్తే రోగాల బారిన పడవలసి రావటం జరుగుతుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. సేవ చేస్తే భోగాలు లభిస్తాయి. దానం మరణాన్ని ఆలస్యం చేస్తుంది. పాడైపోయిన పండ్లు, పాచిపోయిన పదార్థాలు దానం చేస్తే సంతానం సరిగా కలగదు. ఇలా అనేకం. కష్టం వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటారు కదా చాలామంది, ఈ రోగం నాకే ఎందుకు రావాలి,
ఈ యాక్సిడెంట్ నాకే ఎందుకు జరగాలి, అంతా బాగున్నారు, నాకే ఎందుకు ఇలా అయింది అని. ఎందుకు అంటే ఇదిగో ఇందుకు. ఎప్పుడో నువ్వు ఎవరినో బాధ పెట్టి ఉంటావు, ఎవరినో హింసించి ఉంటావు. అలా చేసింది ఈ జన్మలో కావచ్చు, లేక గత జన్మలో కావచ్చు. అది నీకు గుర్తుండకపోవచ్చు, అసలు నీకు తెలియకపోవచ్చు. కానీ మొత్తానికి చేశావు. అదే గోడకు కొట్టిన బంతిలా రివర్స్లో వచ్చి నీ ముఖానికే తగిలింది. ఆ బంతే నీ కర్మ ఫలితం. ఈ జ్ఞానం ఉండటం వల్ల మళ్ళీ తప్పు చేయకపోవటం అటుంచి బాగున్న వాళ్లను చూసి ఈర్ష్యపడటం, కుళ్ళుకోవటం వంటివి మనిషి మనసులో నుంచి తొలగిపోతాయి. అప్పుడు స్ట్రెస్ తగ్గి వచ్చిన కష్టం పట్ల అవగాహన, అంగీకారం కలుగుతాయి. ఒక్కోసారి సత్కర్మ, దుష్కర్మల ఫలితం అనేది జీవిత అంత్యకాలంలో మనిషికి మరణం సంభవించిన విధానాన్ని బట్టి తెలిసిపోతుంది. అనాయాస మరణాన్ని, అంటే మరణ బాధలు లేని మరణాన్ని అందరూ కోరుకుంటారు. అలాగే కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు చనిపోతే అబ్బా ఎంత మంచి చావు వచ్చింది, ఏం పుణ్యం చేసుకున్నాడో అంటారు చుట్టూ ఉన్నవాళ్ళు. మరికొంతమంది చూడండి, భయంకరంగా మరణిస్తారు. కాలిన శరీర గాయాలతో, నట్ట నడి రోడ్డు మీద ప్రమాదాల వల్ల రక్తమోడుతున్న శరీరాలతో, గుర్తుపట్టే నాథుడు కూడా లేక, ఒక్కోసారి అసలు అక్కడ ఒక వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడన్న విషయం కూడా తెలియక శవం కుళ్ళి కంపు కొడుతూ ఈగలు, దోమలు, చీవలు శవాన్ని ఆక్రమించగా అబ్బా ఎంత ఘోరమైన చావో కదా. కొంతమంది అంత ఈజీగా చనిపోతుంటే మరికొంతమంది భయంకరమైన చావులు చస్తున్నారు. అంటే అది కర్మ ఫలితమే. అందుకే మనిషి అదృష్టం చావులో కనిపిస్తుంది అంటారు చాలామంది. నువ్వు కర్మను నమ్మినా నమ్మకపోయినా కర్మకేం ఫరక్ పడదు, దాని పని అది చేసుకుంటూ పోతుంది. నువ్వు అప్పుడు ఆ పని చేయటం వల్ల ఇప్పుడు నీకు ఇది సత్ఫలితం అని కానీ దుష్ఫలితం అని కానీ చెప్పకుండా, ఆ ప్రస్తావనే తేకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా అటాక్ చేస్తుంది. కర్మ కాస్త నెమ్మదిగా రావచ్చు, కానీ రావటం మాత్రం ఖాయం. సరైన సమయానికి తప్పకుండా వస్తుంది. కాలం ఏది మర్చిపోదు. కర్మని ఎవ్వరూ మోసం చేయలేరు. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి ఆ దేవుడు ఇలా ఈ కర్మ రూపంలో కొడతాడు. బుద్ధిగా చెప్తే విననప్పుడు బుద్ధి చెప్పక తప్పదు. నవ్వుతూ చేసిన పాపాల ఫలితాలను ఏడుస్తూ అనుభవించే కాలం వచ్చి తప్పక సమాధానం చెప్తుంది. వ్యసనాలు, చెడలవాట్లు, శాడిస్ట్ మెంటాలిటీ ఇవన్నీ తాత్కాలిక ఆనందాన్ని, సుఖాన్ని ఇచ్చేవి. వాటి ఫలితం అనుభవించక తప్పదు. దుష్కర్మ ఫలితాలను అనుభవించలేక జీవితం మీద విరక్తి పుట్టి వాటి బాధల నుంచి తప్పించుకోవటానికి బలవన్మరణం చెందాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నం నెరవేరదు. ఎందుకంటే చావటం అన్నది కూడా మనిషి చేతిలో లేదు కనుక. కర్మ ఫలితాలను అనుభవించేదాకా ఆ కర్మ వదిలిపెట్టదు కనుక. ఇంకా బాకీ ఉంది, ఉండు అని చెప్పి ఆత్మహత్యా ప్రయత్నాలన్నింటినీ ఫెయిల్ చేస్తుంది. కర్మ ఫలితాన్ని అనుభవించటం అనేది మహామహులకు, రాజులు, మహారాజులకు, ఆఖరికి ఆ భగవంతునికి కూడా తప్పలేదు. మామూలు మనిషి అనగా ఎంత? నిజమో కల్పితమో తెలియదు, కానీ భక్తరామదాసు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు బాల్య చాపల్యంతో తుమ్మెదల రెక్కలకు దారాలు కట్టి బంధించి వాటిని ఎగరనీయకుండా చేశాడని, ఆ హింస ఫలితంగానే తను బందికానాలో పడవలసి వచ్చిందని చిన్నప్పుడు మా అమ్మ చెప్తుంటే విన్నాను. విష్ణుమూర్తి రామావతారంలో ఉన్నప్పుడు చెట్టుచాటు నుంచి బాణం వేసి వాలిని చంపిన పాప ఫలితంగా కృష్ణావతారంలో ఒక బోయవాడు వేసిన బాణం కాలి వేలికి గుచ్చుకొని మరణించి అవతార సమాప్తి చేస్తాడు. ఇక కర్ణుడి కథే వేరు. ఆయన జీవితమంతా చేసిన తప్పులే శాపాలై చుట్టుకొని అడుగడుగునా వేధించాయి. పరశురాముని శాపం బ్రహ్మాస్త్ర ప్రయోగ మంత్రాన్ని మర్చిపోయేలా చేస్తే, ఒక బ్రాహ్మణుని శాపం యుద్ధభూమిలో రథచక్రం భూమిలో కూరుకొని పోవటానికి కారణమైంది. అందుకే కర్మను కర్ణుడు నమ్మినంతగా మరెవరూ నమ్మలేదు అంటారు. ఇలాంటి శాపాల పూర్వకథలు
పురాణ కథల్లో పుటకొక్కటి అన్నట్టు విస్తారంగా కనిపిస్తాయి. అదంతే, కర్మ చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది ఎవరి జీవితంలోనైనా. అన్నీ తెలిసిన వాళ్ళు, మహాజ్ఞానులు సైతం కష్టాలు పడవలసి రావటం ఈ కర్మను అనుభవించవలసి ఉండటం వల్లనే. మనిషి అన్న తర్వాత తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ జీవితమే తప్పుల కుప్ప కాకూడదు. అందుకే కర్మకు సంబంధించిన జ్ఞానం ఉన్న వ్యక్తి తప్పు చేసే ముందు దాని ఫలితం గురించి కూడా ఆలోచిస్తాడు, కర్మ ఫలితానికి భయపడతాడు అని చెప్తూ ఇంతటితో కర్మ సిద్ధాంతం అనే ఈ నా టాక్ను ముగిస్తున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి ఆలోచనాత్మకమైన కామెంట్ని పెట్టండి. ఇది ఈ వారం ఆర్టికల్. వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.